అజయ్ హారతి తీసుకో. హ్యాపీ బర్త్డే టు యూ మరిది గారు. థ్యాంక్ యూ వదిన గారు. సో ఈ రోజు ఎటన్నా బయట ప్రోగ్రామ్ ఉందా, లేదంటే రోజు వస్తాడు కదా దండ మీద ఆరిసిన బట్టలు ఎత్తుకుపోయి మొక్కపోడు, ఇంకా రాలేదా? హ్యాపీ బర్త్డే టు యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య. దిస్ ఇస్ మై స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే అజయ్. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఏం లేదా? నేనే పెద్ద గిఫ్ట్, మళ్ళీ గిఫ్ట్ ఎందుకు? ఎక్కడికి వెళ్దాం? పార్క్ వెళ్దామా? అవన్నీ తర్వాత, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? రేపు నాకు పెళ్లి చూపులు. సావు కబురు సలహా చెప్తున్నావు ఏంది? ఎప్పటి నుంచో చెప్తున్నా పెళ్లి చేసుకుందామని. నా మాట విన్నావా? నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఇంత నీకు? అవునా, ఏదోటి చేద్దాం. ఏం చేద్దాం అబ్బా? ఓయ్ లేచిపోదామా? ఏంది లేచిపోవడా? దిమాగ్ ఖరాబ్ అయిందా? గంటకన్నా వేరే దారి లేదు మరి. అంతే అంటావా? నేను పోతున్నా పక్కా 10 గంటలకు, మర్చిపోకు మరి. సరే వస్తా. నీ దగ్గర ఎన్ని పైసలు ఉంటా అన్ని తీసుకొని రా. అవిలతో కొన్ని రోజులైనా బతుకుతాం. అంతే అంటావా? వేరే దారి లేదు మరి. నేను వెళ్తున్నా పక్కా 10 గంటలకు మన ఊరు బస్ స్టాండ్ కాడ ఉండు, సరేనా? సరే. అబ్బా చెల్లి, ఎంత పని చేస్తే నాకు తెలియకుండా ఇంత పని చేస్తున్నావా? ఆగే, నీ సంగతి ఆ పూర సంగతి చెప్తా. పోసి కర్రదైనా కూడా ముగ్గు అయితే కలర్ఫుల్గా ఉన్నది. కలర్ ముగ్గును కర్రె ముగ్గు ఎత్తా. అయ్యో, నీకేం పుట్టిందే బర్రెదానా? కన్ను ఎత్తిన పెట్టుకొని నడుతున్నావా? బంగారం అసలు ముగ్గు జరగొట్టినావు కదనే. నేనేమైనా కావాలని చేసినా కాళ్ళు తట్టుకొని కింద పడ్డది నీళ్లు. నీ ముగ్గు ఖరాబ్ చేయడానికి నీ ముగ్గే దొరికింది. ఇక నాకు ఎవరు ముగ్గు వేయలేదు. అవు కావాలని ఎందుకు చేస్తావే? పెద్ద పిట్ట కండ్రు పెట్టుకున్నావు కదా, గింట గింట ఒక్కొక్కటి కింద చూసి నడవచ్చు కదనే. సోకుల గిరిక లోకుల కెరుకొని రొండ్ల మీద పెట్టుకొని పోతున్నావా అమ్మలాడి? సోకుల గిరిక లోకుల కెరుకొని రొండ్ల మీద పెట్టుకొని పోతున్నావా అమ్మలాడి? నా ముగ్గు ఎవడెత్తాడే మళ్ళా? బంగారం అసలు ముగ్గు ఖరాబ్ చేసినావు. రోడ్లు వచ్చిన బర్రెలు ఎక్కున్నావు కదా, గింత కూడా తెలియదా ఎక్కడ ఏది ఉన్నది అన్నది? నా కాళ్ళు తట్టుకొని కింద పడితే నా కాలు ఇరుగుతే ఎట్టుండే నీ ముగ్గు పాడుగాను. నీ ముగ్గు పోయినందుకు ఓ నోరేసుకొని ఇంత గయ్యాలి కంపని అందరికెరికే ఇక కాలుకు జారి కింద పడుతుంది. ఏదో ముగ్గు ఖరాబ్ అయితే అనుకోకుండా ఓ బూతులు మీద బూతులు తిరుగుతున్నావు. నువ్వు కాలుకి పడితే చేసి వచ్చి లేబడతట్టి ఏ ఊరు కాసే ఊర బర్రెలు ఎక్కున్నావు. ఈ వీధిలో కుక్క లెక్క నాయంబల పడ్డమే ఈ రోజు కర్ర కుక్క లెక్క. ఏం చెప్తున్నావు ఇక్కడ? నేనేం చెప్తాను రా, బంగారం వాళ్ళ ముగ్గెత్తే బర్రె వచ్చి నీళ్ళు పోసింది. నీ ముగ్గు చల్లకుండా మన ఇజ్జత్ వేయింది, మన మానం వేయింది, మన సిగ్గు వేయింది, మన పరువు వేయింది, మన మొండి బతుకు బతుకుతున్నాం. అయ్యో, మన ఇజ్జత్ వేయింది, మన మానం వేయింది, మన సిగ్గు వేయింది, మన పరువు వేయింది, మన మొండి బతుకు బతుకుతున్నాం. అయ్యో, గురించి మాట్లాడితే నువ్వేమో అంతా మారుతావు. మన చెల్లేక బలిగుడ్ల జగంతుడు ప్రేమించిందట. ఇలా రాత్రి 10 గంటలకు లేచిపోతుందట. భలే ముచ్చటరా. మీ అవ్వ మీకు పెళ్లిళ్ళు ఏదనుకున్నా నీ చెల్లె వేసిపోతాను. నువ్వు కూడా ఇంకో దాన్ని అవుతాను చూసుకొని లేపుకోను. మీ అవ్వ పెళ్లి లేదు తల్లి, చెట్టు ఒకటి బిడ్డలో కూడా అవుతుందా? ఏం మాట్లాడుతున్నావే? దున్నపోతున్నట్టు సిగ్గు లేదా, మారం లేదా, శరం లేదా, నిన్ను ఎత్తుక కట్టుకపోను. మంచిగా మాట్లాడు, మంచిది కాదే. ఎంత మాట అంటే అంత మాట అనుడినారా? నీ నోట్లో మన్నువాడా? నీకు పెళ్లి కాకపోను, నువ్వు ఇట్లనే ఉండిపోను, నువ్వు పెళ్లి వేయకపోను, నీ పిల్లలందరూ లేకపోను. ఓ పెద్దదాన ఏమడుతున్నవే? ఎందుకు కొడుతున్నవే? నీ చెత్త చెదలు పట్ట, నిన్ను జీరయ్య సింపయ్య, నీ ముఖం మొద్దులలో పెట్ట, నీ నావు నరక, నిన్ను ఎత్తుక కట్టుకపోను. చెయ్యేందుకు లేపుతారు? చెయ్యేందుకు లేపడుతున్నాయి. నీ బతుకు పాడుగాను. ఆ పొల్ల ఎవరితో లేచిపోతుంది అది చూసుకోక నాతో గొడవ పెట్టుకొని నాతో రొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది మీకు? మీ పరువును రాలే, మీ మనసులో రాలే. మీ బతుకులు పాడుగాను.
సిగ్గులు ఎదురు పడక చెప్తే కనుక బర్రదాని ముంగట చెప్తావురా. అది పొత్రం తిరిగి తిరుగుతుంది, ఊరంతా అందరికి చెప్తుంది. దాని బతుకు చేయడా మొండికి బతుకుతుంది, పోటర్ అవుతున్నట్టున్నది. ఆయన చిన్న ఉన్నప్పుడు వాళ్ళ మొగానికి ఎత్తే అది విడిచిపెట్టిందంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు మారమని ఇంకోని కొని ఇంకా అదే రీతి చెప్తాడు దాన్ని ఎత్తుక కట్టుకపోను పోది బతుకు పాడుగా. నా బిడ్డ ఎవరితోటనే పోతుంది, చూడబుద్ధి కాకపోతే నువ్వు కూడా ఒక దానం పడి అట్లనే గాని ఇవాళ రాజయ్య గారు ఎవడు అన్నట్టు మన్నవాడా ఏంది ముచ్చట? మన బతుకు ఎక్కడ బాగుంటాయిందే అబ్బో. బల్లిగుట్ల అజయ్ గారు లేడాయే అన్ని ప్రేమించుతున్నట్టుగా చెట్ల కాడ మాట్లాడుకుంటున్నా. ఇలా రాత్రి 10 గంటలకు లేచిపోతారంటనే. మన ఇజ్జత్ వేయింది, మనం బతికేందుకే అమ్మా. అయ్యో హలో గణేష్ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. సరిగ్గా 10 గంటలకు మా ఇంటికి రా ఒకసారి. ఎందుకు? వచ్చినాక చెప్తాను మరా. సరే అత్త. మర్చిపోకు మరి, బైక్ తీసుకొని రా. బస్ స్టాండ్ అన్నావు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? బస్ స్టాండ్ లో మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, చూస్తారు, మన గొడవ అవుతుందా. అజయ్ నన్ను ఇచ్చి మీ వాళ్ళు చెప్తే నన్ను పొంద పెడతారా? ఏ ఆగిరా అంటున్నా, నువ్వు తప్ప ఎవరు ఉన్నారు రాజు? నేను తీసుకొచ్చిందంటే నన్ను బతకనియర్రా. ఏ ఊకోరా, ఊరితో ఊకే. ఎంతకు తెగించినవే? నీ అయ్య చచ్చిపోయిన కాడికెళ్ళి గౌరవంగా సాగిన గిరేనా? ఛీ, నేను అనుకున్నానే నువ్వు తెలంగాక పొద్దున దాకా ఫోన్లలో తలకాయ పెట్టి చీటింగులు చాటింగులు చేస్తేనే గిసొంటి టేషాలు ఎత్తావు కావచ్చు అనుకున్నా. తీసినవా? నా పరువు మొత్తం తీసినవానే. అది ఇచ్చి తీసిందే, మానం తీసింది, కానీ అది మా చెల్లె కాదు. ఇగో ఈ నేషం ఇంటి సంపాలి మనిషివేనా? అనుకో అన్న బాగునే మనకి ఏం తెలుసే, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు గారంగా చిన్నప్పటి నుంచి ఏ ముద్ద లేకున్నా కష్టపడి నిన్ను సాగినవే. ఇట్లా చేద్దామని అనుకోలే. నిన్ను సంతరా మనకి బాగా మంచోడు. ఎవరు ఇజ్జత్ ఇస్తావు, ఎవరు పరువు ఇస్తావు, ఎవరు మనం తింటావే నువ్వు. బాగానే ఇవాళ మేము అల్లవేరు మాకు తెల్లమైందా? పిల్లగా నొక్కని వేసి ఆగమాగం చేస్తుండ్రు. వాడిని ఒక్కరినే తప్పంటుండ్రు. వాడు విలువంగానే ఈ చెల్లెలకి కట్టని ఈ చెల్లెలు తప్పలేదా? వాడు ఎమ్మడి ఎందుకు వచ్చి ఇష్టపడేది కాబట్టి వాడిని ఒక్కరిని వేసి బాగా సతాయిస్తున్నారు, బాగా నిలబెడుతున్నారు. ఆగు, వాళ్ళందరూ ఫోన్ చేద్దాం. హలో సీను, ఇగో నీ తమ్ముడిని ఇక్కడ రైల్వే స్టేషన్ లో పట్టుకొని ఎట్లా పడితే అట్లా ఓడుతురు తిడుతురు. చెప్పండ్రా. సీన్గా ఏంటి ఏమైందిరా? ఆ బ్యాగ్ ఏంది, పిల్లేంది, లొల్లేంది? ఇది నా చెల్లెను లేపుకోపోతాడట. ఆయనకి ఏముందన్న చెల్లెను లేపుకోపోతాడు.
నా చెల్లెని లగ్గం చేసుకుంటా అంటుండు. ఓ భూమి ఉందా జాగుందా దానికి ఏముంది? నా చెల్లెను లేకున్నా గానీ ఒక్కడి పువ్వ పెట్టి అడగచ్చని నా చెల్లెని చదువుకున్నాం చదివిపించిన అని బతుకు చేయడా ఒంటికి బతుకుతున్నావురా. ఎన్ని వేషాలు వేసినా నా చెల్లెని ఇయ్య. నీ సెల్ల మనిషి అయితే నా పోరని గీరగా తోలుకొచ్చినారా? ఏ మందు పెట్టిందో ఏ మాకు పెట్టిందో గిక్కరాగా తోలుకొచ్చింది. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు మా పిల్లాడు. బాగా మాట్లాడుతున్నావు వీడికి వచ్చి. నువ్వు మాట్లాడుతున్నావే నా చెల్లె అసొంటిది చదివిపిస్తా ఉన్నోనికి నా చెల్లెని ఇస్తా ఆనికి నా పారం పోయినా కానీ నేను నా చెల్లెని ఏం తక్కువైందిరా? ఏం తక్కువైంది అనుకుంటున్నావురా? ఎటువంటి అదే మాట్లాడుతున్నావు? నా మొగోడు అన్నాక 4 గోడలు ఎక్కుతాడు 4 గోడలు దిగుతాడు అని ఇట్ట వచ్చినట్టు ఆడదానికి సిగ్గుండద్దా? కన్నదానికి మానవ ఉండద్దా? కనలేదా? పెంచలేదా? బుద్ధి చెప్పుకోదా? వీడికి వచ్చి ఒర్రే దొరుకుతున్నా సిగ్గులు రోసుకొని ఆడదానికంటే ఎక్కువ ఏందిరా నేను లేచిపోతున్నా. పొద్దుగాల 6 గంటలకు లేపితే లేపసాది కానీ ఇప్పుడు లేచిపోతాను అంటున్నావు. ఏమన్నా ఇజ్జత్ మానం ఉన్నదా? మీ అన్న ఎంత మంచిగా చూసుకున్నాడు ఏం కదా? ఇప్పుడు ఇజ్జత్ తీసినావు మానం తీసినావు. నలుగుట్లకు పోతే ఏమన్నా అంటారా? ఏమంటారు చెప్పు? నలుగుట్లకి ఎట్లా పోతాడు అనుకుంటున్నావు? గద వదిన పట్టుకొని పోతున్నావు. అది ఓది నువ్వే వచ్చే బాగా మాట్లాడుతున్నావు. అయినా కోసి బిగించి కొడితే ముఖం వాచిపోతే వాచి నా కొడుక లేచిపోవడం ఏంట్రా? మన కాండాల్లో పోయినా లేచిపోవడం. అగో అడికి తిండి బాగా పెట్టిన కొద్ది బాగా వచ్చింది. మా చెల్లె మంచిది. మా చెల్లె అసలు పనులు ఎందుకు వచ్చింది మరి? తమ్ముడు చేసిండు. చెప్పిందా? చేసిందే తమ్ముడు. మీ చెల్లె లేచిపోయినప్పుడు నీకు చెప్పిందా? రేపు మా పోర నలుగురు దొంగతారు. నలుగురు రేపటి పోతా ఉంటుందంటే మరి మెప్పిరి నలుగురు వెళ్ళిపోయి పంచాయతీ పెడతారు. ఏం చెప్తారు? మెప్పిరి నా చెల్లె మాత్రం అసలు కాదు. ఆ వేస్ట్ నా చెల్లె పానం పేరు నేను ఇయ్య. లేచిపోవడం అంటే ఏమైనా ప్యాషన్ అనుకున్నావురా? 4 రోజులు తిరిగి 4 ఫోటోలు దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేసి తగుల పాలవడమే, అంతకు మించి ఏం లేదు. మీరు వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? అటు ఇంట్లో ఉండలేక బయటికి రాలేక నాన్న నరకదాతను అనుభవిస్తారు. ఒక్కసారి మా గురించి ఆలోచించావా? గబ్బ సంపాదించే తెలివి లేదే గుబ్బ గోరింక లెక్క లేచిపోతారు. సిగ్గులే కొద్దిగా ఇడివే అని చేతులు. కాళ్ళకు పట్టీలు కొని తెలివి లేదు కానీ నా చెల్లెలు లగ్గం చేసుకుంటావరా నువ్వు? సగ్గు బియ్యం అమ్ముకునే సిగ్గులేని బొగ్గు నా కొడుక. ఏదన్నా ఊరు వెళ్తేనే 4 సార్లు ఆలోచించుకొని ప్లాన్ చేసుకునే మీరు ఈ జీవితాంతం ఉండాల్సింది కొద్ది కూడా ఆలోచించారా? పుట్టినప్పటి నుంచి పెద్దలు అయ్యేదాకా, టీ కప్పు నుంచి కాలేజ్ ఫీజు దాకా ప్రతి దానికి పెద్దలు కావాలి. ఇలాంటి దానికి మాత్రం పెద్దలు వద్దావు. రెక్కలు రాగానే కళ్ళల్లో కన్నీళ్ళు నింపి తుర్రని లేచిపోతారా? చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని అణిగి మణిగి పెంచితే చివరకు మీరు వచ్చేది ఈ విషయమేనారా? ఏదో గుడిలో 2 దండలు వేసుకొని ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే దాన్ని నలుగురు చూసి నానా మాటలంటే అబ్బాయి చూసి బాధపడుతుర్రా? వాళ్ళు ఇంట్లోకి వెళ్ళలేక బయట పోలేక నరక యాద అనుభవిస్తుర్రా? మీరు చేసేది ఇదా? వీళ్ళకు గంట బుద్ధి ఎక్కడిదిరా? గంట బుద్ధి ఉన్నాక ఈ పని చేస్తారా? తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఎట్లా పెంచిర్రు, ఏం పెట్టి చాలిర్రు అన్న ఆలోచనలు అయితే ఇక్కడ దాకా రా రైళ్ళు. కన్నవారి కళ్ళల్లో ఒకసారి వారి ప్రేమను చూడండి. అన్ని సెట్ అయితే వాళ్ళే మీకు ముందుకొచ్చి పెళ్లి చేస్తారు కదా. ఈ కకృతి బుద్ధి ఎందుకు? మారండి ఇక్కడైనా. అయినా అందరిని బాధ పెట్టి ఎన్ని రోజులు సంతోషంగా ఉంటారు? అమ్మాయి ప్రేమ కంటే అమ్మా నాన్న ప్రేమ ఎంతో గొప్పదని ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? మమ్మల్ని క్షమించండి. మంచి స్థాయికి వచ్చాకే మీ అందరిని ఒప్పించి మీ అందరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోర్దార్ జిందగీ. చూసిరు కదా మా వీడియో ఎట్లుంది? మా వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇట్లనే ఇదే కంటెంట్ తో మంచి కంటెంట్ తో ఇంకా మీ ముందరికి వస్తాం. తప్పకుండా ఇవరిదాకా ఎట్లా ఆదరించారో ఈ వీడియోని చూసి ఇంకా ఆదరించినట్టయితే మంచి వ్యూస్, మంచి లైక్, మంచి కామెంట్స్ వస్తే ఇది ఇంకా కంటెంట్ ని పెంచి మంచి వీడియోతో మేము అందరం కలిసి మీ ముందరికి వస్తాం. తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.